హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పిల్లలైతే జస్ట్ ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా ఈరోజు చేసింది బెండకాయ పులుసు, రైస్ చేశాను. అండ్ పిల్లలు జస్ట్ ఇప్పుడే అయితే వెళ్ళారనమాట. ఇల్లు చూడండి, ఇదొక్కటే ఇంకా సెట్ అయితే చేశాను. ఇంకా మొత్తం అక్కడ ఇక్కడ ఎలా పడి ఉన్నాయో మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి రెగ్యులర్గా, కానీ కుదరటం లేదు. శారీస్ లైవ్ అయితే పెట్టాలి అనుకుంటున్నా, బట్ కుదరట్లేదనమాట. ఎందుకు ఇంకా నిన్న చేద్దామంటే నిన్న మాకు ఫుల్ డే అస్సలు కరెంటే లేదనమాట. ఫుల్ డే మార్నింగ్ వెళ్ళి ఇంకా 2కి వచ్చింది. ఇంకా ఆ టైంలో ఎందుకు చేసే ఓపిక లేక లైవ్ అయితే చేయలే. ఇంకా ఇక్కడ చూడండి రిసార్ట్ అయితే చూస్తున్నా సిరీస్. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తారు. జియో హాట్స్టార్లో అయితే వస్తుంది కదా. ఇందులో ఏమంటే జియో హాట్స్టార్లో వచ్చేసి అసలు చాలా దరిద్రంగా వస్తాయండి బాబు యాడ్స్. పిల్లలు చూస్తుంటారు. యాడ్స్ వచ్చినా పర్వాలేదు, కానీ మరి చిన్నపిల్లలు చూస్తుంటారు కదా, ఇంత దరిద్రమైన యాడ్స్ అవన్నీ అవసరమా? అసలు పిల్లలు చూసే సిరీస్ అవి ఇదైతే మంచిగానే ఉంటుంది, పిల్లలు చూసేలాగే ఉంటుంది అనమాట రిసార్ట్ సిరీస్. సో మా పిల్లలు అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు ఆ కుకింగ్ అది. ఇంకా యాడ్స్ వస్తే అసలు ఏం చెప్పాలి, నాకైతే ఇంకా టీవీనే ఆఫ్ చేసేస్తా. ఈ జియో వాడికి కొంచెమైనా సెన్స్ ఉందో లేదో తెలీదు. అవును, చిన్నపిల్లలు చూస్తారు కదా, అలాంటి యాడ్స్ పెడితే అంటే వాళ్ళు జస్ట్ మనీ సంపాదించుకోవడమే చూస్తారు, కానీ అది పిల్లలు చూస్తారు కదా అన్న కొద్దిగా అయినా కామన్ సెన్స్ ఉండదు ఎందుకో మరి. సో నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఈ జియో హాట్స్టార్ మేము మనీ పెడతాము 349 సంథింగ్, 3 మంత్స్కి ఒకసారి అయితే రీఛార్జ్ చేస్తాను. ఇంకా అది ఏమో ఇంకా సంథింగ్ ఎక్కువ పెడితే యాడ్స్ రావంట. సో అది రీఛార్జ్ చేయించుకోవడం కోసం ఇలాంటి దరిద్రమైన యాడ్స్ అయితే వేస్తారు. అసలు ఇలాంటివి చూసే ఇంకా పిల్లలు చెడిపోయేది. వీళ్ళకి ఏం అవసరం లేదండి, జస్ట్ మనీ వస్తే చాలు. ఎవరు ఎలా అయినా పోనీ పర్వాలేదు, జస్ట్ వీళ్ళకి మనీ కావాలంతే. యాడ్స్ ఇచ్చే వాళ్ళకి, ఈ యాడ్స్ వాళ్ళ సైట్లో వేయించుకునే వాళ్ళకి. సో ఇంకా ఇక్కడ చూడండి లైనింగ్ ఇంకా స్టిచ్ చేయలేదు అక్క అనుకోవచ్చు. లేదండి, మా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. 2 డేస్ హాలిడేస్ అయితే ఉండే కదా, సో వెళ్ళి తీసుకొచ్చానమాట. ఇది బాడీ పార్ట్ కోసం వచ్చేసి 1 మీటర్ అయితే తీసుకున్నా. కాటన్ మిక్స్ అనమాట, మిక్స్ తీసుకుంటేనే మంచిది. సో తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ 2 మీటర్సే తీసుకున్నా. ఇంకా ఇది వచ్చేసి బాటమ్ ప్లాజో కోసం అనమాట, 2 మీటర్స్ తీసుకున్నా. సో స్టిచ్ చేసిన తర్వాత చూద్దాం మరి. అండ్ రిసార్ట్ మీలో ఎంతమంది చూస్తారు నాకైతే కామెంట్ చేసేయండి. ఇంకా ఇంట్లో అయితే జొన్నల పిండి అయితే అయిపోయిందనమాట. సో క్లీన్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, జొన్నల్లో కొద్దిగా అంటే ఒక్క సేరు జొన్నలు వేస్తే అందులో ఒక 2 పిడికలు అనుకోండి రైస్ అయితే వేస్తానన్నమాట. ముందుగా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి మనము. సో దీన్ని వాష్ కూడా చేయాలండి. చాలామంది వాష్ చేయరు, జస్ట్ క్లీన్ చేసుకొని ఇంకా గిన్నె అయితే పట్టిస్తారు. అలా చెయ్యకండి. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తా చూడండి, ఎంత మురికిగా ఉంటాయో నీళ్ళు, మీరే చూడండి. సో డెఫినెట్గా వాష్ అయితే చేయాలి. తొక్కి దాన్ని ఎట్లా అంటే అట్లా క్లీన్ అయితే ఉండదు కదా. సో ఇంకా ఇక్కడ ఒక పెద్ద మనం ఏదైనా వెజల్ తీసుకొని అందులో జొన్నలు మొత్తం వేసేసుకొని ముందుగా 2 నుంచి 3 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోండి. ఏమైనా మంచిగా లేనివి ఉంటాయి కదా జొన్నలు, జస్ట్ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా ఇలా వాటర్లో పై అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మంచిగా 2 చేతులతో అయితే రబ్ చేయండి, రబ్ చేసి వాష్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా నేను ఎక్కువ రబ్ చేయలేదన్నమాట, అప్పుడే ఇంత గలీజ్గా వచ్చేసాయి వాటర్. సో డెఫినెట్గా జొన్న పిండి చేసేటప్పుడు ముందుగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత వీటిని ఎండలో అయితే ఎండబెట్టేయండి. ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ ఒక 1 అవర్లోనే అయితే ఎండిపోతుంది. ఆ తర్వాత గిన్నె పట్టించేయండి, సింపుల్. అండ్ ముజాఫర్ నగర్ అండి, ముజాఫర్ నగర్లో మాకు నియర్గా ఉన్న వాళ్ళు ఫోన్ అయితే నెంబర్ అయితే ఇచ్చాను కదా, లేదంటే కామెంట్ చేయండి ఓకేనా. ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఎవరైనా ముజాఫర్ నగర్ నుంచి చూస్తుంటే.
ఓకే. సో, శారీస్ బాగున్నాయి. మీకు ప్రైస్ సెట్ అయితే తీసుకోండి. లేదంటే లేదు. ఓకేనా? అండ్ ముజాఫర్ నగర్ వాళ్ళకే చెప్తున్నా. కావాలంటే మీరు లైవ్‌లో గూడా తీసేసుకోవచ్చు.